Okay. So any mini projects we will do, sir, like Yeah, in this course? definitely do the projects. ప్రాజెక్ట్స్ కంపల్సరీ చేస్తాం మనం. కోర్ వరకు ఏమి ఉండదు, Okay. ప్రాజెక్ట్స్ ఉండదు. ఇలా చిన్న చిన్న టాస్క్స్ ఇస్తాను కోర్ జావా వరకు. కోర్ అయిపోయాక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. Yeah, just చేపిస్తాను నేను. okay. మీ ఓపిక, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేయించినా చేస్తానన్నా చేపిస్తా. అది Sure. యా ఓకే. జస్ట్ ఓపెన్ ద ప్రీవియస్ వన్, రైట్? ఇదిగోండి. Yesterday I got this mail. Trainer orientation call. anil.k@hexaway.com. ఓరియంటేషన్ కాల్ అంటే మేము ఎలా ట్రైన్ చేయాలి, వాళ్ళు ఒక గైడెన్స్ ఇస్తారు. అంటే ఈ సిలబస్ ఇలా ఉంటుంది, ఈ సిలబస్ని మీరు ఇలా ఫాలో అవ్వాలి, ఇలా లైక్ ఏమంటారు దాన్ని, ఎప్పుడెప్పుడు అసెస్మెంట్స్ తీసుకోవాలి, ఎంత టైంలో ఏ సిలబస్ కంప్లీట్ అవ్వాలి, కైండ్ ఆఫ్ కాల్. ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది. అయిపోయింది. తర్వాత సిలబస్ మీకు చూపించలేను, ఎందుకంటే కార్పొరేట్ ప్రతిదీ మేము రివీల్ చేయలేము. జస్ట్ ఐడియా కోసం, నేను చెప్పేది అబద్ధం కాదు అని చెప్పడం కోసం చూపిస్తున్నాను అంతే, ఇంకేం. అది. సో ఇవాళ నుంచి క్లాసెస్ 29. యా ఓకే. అది ఆన్లైన్ క్లాసెసా సార్ మీకు? యా ఆన్లైన్ తీసుకుంటా. యా ఆన్లైన్. యా ఓకే. okay guys, let us start the session. ఇక్కడ చూడు, ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఏ బి. ఎవరు అడిగింది డౌట్? మన నితేష్. ఇదేగా ప్రోగ్రామ్ నువ్వు చూసింది? నితేష్ చూడు, ఈ ప్రోగ్రామ్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయి. ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 7 8 9 10 స్టేట్మెంట్స్, రైట్? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది? కోడ్ అంతా ఒకేసారి ట్రాన్స్లేట్ అయ్యి మెషిన్ కోడ్లోకి లైన్ బై లైన్ రన్ అయిపోద్దా? లైన్ బై లైన్ అంటే ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తాం కాబట్టి రన్ టైంలో లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. అంటే ఇంటర్ప్రిటర్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేయొచ్చు? లెట్ us say this statement is in byte code format, this statement is also in byte code format, this statement is also in byte code format. ఈ 10 స్టేట్మెంట్స్ బైట్ కోడ్ ఫార్మాట్లో ఉన్నాయనుకుందాం. మన ఇంటర్ప్రిటర్కి ఎగ్జిక్యూట్ చేయమని అడిగాం. ఇంటర్ప్రిటర్ జేవిఎంలో ఉంటుంది కాబట్టి జేవిఎంకి అడిగితే ఇంటర్ప్రిటర్కి అడిగినట్టే. అప్పుడు ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? ఈ ఫస్ట్ లైన్ని మాత్రం మెషిన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని రన్ చేస్తుంది. సో ఇన్ ద అవుట్పుట్ విల్ గెట్ అన్ అవుట్పుట్ కాల్డ్ స్టార్ట్. ఇలా స్టార్ట్ అని ప్రింట్ అయ్యింది, అంతే కదా? ఫస్ట్ లైన్ రన్ అయిపోయిందా నితీష్? హలో నితీష్, ఆర్ యు దేర్? yes sir. నీకే కదా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మాట్లాడి మధ్యలో గ్యాప్స్ అవ్వద్దు. మాట్లాడుతున్నా. యా ఇప్పుడు చెప్పు, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయిందా? అవును సార్. యా, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ అయింది. ఈ స్టేట్మెంట్ కూడా బైట్ కోడ్లోకి కన్వర్ట్ అయ్యి, ఎవరు కన్వర్ట్ చేసేది? సారీ, బైట్ కోడ్ అన్నాను. బైట్ కోడ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసేది ఎవరు? ఇంటర్ప్రిటర్. వెరీ గుడ్. సో ఈ బైట్ కోడ్ కాస్త మిషన్ కోడ్లో కన్వర్ట్ అయ్యింది, ఆ ఒక్క లైన్ రన్ అయిపోతుంది.
అంటే ఏలో 10 స్టోర్ అయింది అని, కంప్యూటర్ ఏలో 10ని స్టోర్ చేసుకుంటుంది అని దాని మీనింగ్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది రన్ అయింది అంటే ఇప్పుడు రన్ అవుతుంది కదా ప్రోగ్రామ్. ఫస్ట్ లైన్ అయిపోయింది, సెకండ్ లైన్ రన్ అయింది అని చెప్తున్నాను, థర్డ్ లైన్ ఇప్పుడు రన్ అవుతుంది అంటే బైట్ కోడ్ కాస్త మెషిన్ కోడ్లో కన్వర్ట్ అయ్యి ఆ ఒక్క స్టేట్మెంట్ రన్ అయింది అంటే బీలో 3 స్టోర్ చేసుకుంది కంప్యూటర్. కంప్యూటర్కి కాదు నేను ఇస్తుంది, ఈ ఇన్స్ట్రక్షన్ ఎవరికి ఇచ్చా? కంప్యూటర్కి ఇచ్చా. ఈ ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్కే ఇచ్చా. ఈ ఇన్స్ట్రక్షన్ కూడా నేను కంప్యూటర్కి ఇస్తున్నట్టే కదా. అసలు జావా కదా మనం నేర్చుకుంటుంది, జావాలోనే కదా ఈ స్టేట్మెంట్స్ రాసాం. స్టేట్మెంట్స్ అంటేనే కంప్యూటర్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కదా. అంటే ఒక్కొక్క స్టేట్మెంట్ కంప్యూటర్కి ఏదో చేయమని చెప్తున్నాం. అరే కంప్యూటర్ స్టార్ట్ అని ప్రింట్ చేయి, అరే కంప్యూటర్ ఏలో 10 స్టోర్ చేయి, అరే బీలో 3ని స్టోర్ చేయరా, అరే కంప్యూటర్ నువ్వు ముందు డివైడ్ చేయి ఏని బీతో అని ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఫోర్త్ స్టేట్మెంట్ ఆర్ ఇన్స్ట్రక్షన్. సో ఈ స్టేట్మెంట్ కూడా బైట్ కోడ్ కాస్త మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది ఇంటర్ప్రిటర్, దాన్ని ఆ లైన్ని రన్ చేస్తుంది. రన్ చేసేటప్పుడు ఇక్కడ 2 టాస్క్స్ ఎగ్జిక్యూట్ అవుతాయిరా. ఏంటా 2 టాస్క్స్? ఒకటి డివైడ్ చేయటం, వచ్చిన రిజల్ట్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని ఉంటుంది, ఇది ఇక్కడ వచ్చిన రిజల్ట్ని సిలో స్టోర్ చేయడానికి ట్రై చేయటం. సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే 2 టాస్క్స్, ఒకటి డివిజన్, 2 అసైన్మెంట్. ఏని బీతో డివైడ్ చేస్తున్నా, తర్వాత రిజల్ట్ని సికి అసైన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ బీ వాల్యూ 3 ఇచ్చానా 0 ఇచ్చానా? ఇక్కడ ప్రస్తుతానికి నేను ఇప్పుడు 0గా మార్చా. సో ఏలో 10 ఉంది, ఆ స్టేట్మెంట్ రన్ అయింది, బీలో 0 ఉంది అంటే కంప్యూటర్కి బీలో స్టోర్ చేయమని ఆ 0ని స్టోర్ చేస్తుంది, తర్వాత 10ని 0తో డివైడ్ చేయమని చెప్తున్నాం కంప్యూటర్కి. ఈ బైట్ కోడ్ మిషన్ కోడ్లో కన్వర్ట్ అయ్యి రన్ అయింది అనుకుందాం. 10/0 ఇన్ఫినిట్ వాల్యూ, అంతే. ఇన్ఫినిట్ వాల్యూ వస్తే ఎర్రర్. ఇప్పుడు ఏ లైన్లో ఎర్రర్ వచ్చింది? ఈ లైన్ ఇక్కడ ఈ నెంబర్ చూసి చెప్పేసే ప్రస్తుతానికి, లేదా ఇలా కౌంట్ చేసైనా చెప్పు, 1 2 3 4 అన్నా పర్లా, లేకపోతే 9th లైన్ అన్నా. 9th లైన్లో ఎర్రర్ వచ్చింది అంటే ఫస్ట్ లైన్ రన్ అయిపోయింది, సెకండ్ లైన్ రన్ అయింది, థర్డ్ లైన్ రన్ అయింది, ఫోర్త్ లైన్ రన్ అవుతున్నప్పుడు ఎర్రర్ వచ్చింది. మరి దీన్ని ఏమంటాం? రన్ టైమ్ ఎర్రర్ అంటాం. దట్స్ ఇట్, అంతే రన్ టైమ్ ఎర్రర్ అంటే. సో డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటే ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉండేటప్పుడు ఇఫ్ యూ గాట్ సమ్ ఎర్రర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ రన్ టైమ్ ఎర్రర్. దట్స్ ఇట్. డెఫినేషన్ ఏమీ ఇవ్వలేదా నోట్స్లో? మనకి నోట్స్ ఇవ్వలేదు, దాని నోట్స్ వేరు కదా, ఆ నోట్స్ మీకు కూడా ప్రొవైడ్ చేస్తారు. సరే, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. మన నోట్స్ ఎక్కడ? సో ఎర్రర్ ఇలా వస్తుంది. ఒకసారి రన్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ని. వాట్ ఈస్ ద కమాండ్ టు కంపైల్ ద ప్రోగ్రామ్ గైస్?
Java C, Java C. Java C first Java and program name is Two 2.java. Okay, enter. Yeah. Compilation అవుతుంది అంతే కదా, బైట్ కోడ్ జనరేట్ అయింది. right. Can you tell me how many dot class files will be generated if I compile this 2.java program? 2.java program. How many classes are there? ఎన్ని క్లాసెస్ రాసాం? ఒకటే కదా, క్లాస్ 2. One. One. So only one sorry. dot class file will be generated. Very good. Java 2. చూసావా స్టార్ట్ అండ్ అవుట్పుట్ వచ్చిందిగా, అంటే ఈ Yes. లైన్ రన్ అయింది. అలాగే ఏలో 10 స్టోర్ అయి ఉంటుంది, బిలో 0 స్టోర్ అయి ఉంటుంది, రైట్. ఆఫ్టర్ దట్ ఈ స్టేట్మెంట్ రన్నింగ్ టైంలోనే ఎర్రర్ వచ్చిందని ప్రూఫ్ ఏంటి సార్? ఇక్కడ చూడు ఏమని వచ్చిందో, ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్, ఎర్రర్ ఈజ్ అరిథమెటిక్ ఎక్సెప్షన్, అంతే కదా. అరిథమెటిక్ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చింది. కాజ్ ఏంటి, రీజన్ ఏంటి? వీఆర్ డివైడింగ్ బై 0, దట్ ఈస్ ఎర్రర్. ఇన్ విచ్ ప్రోగ్రామ్ యూ గాట్ దిస్ ఎర్రర్? Oh, 2.java. In which line you got this error? 9th line. In which 9. function you got an error? In main function. In which class you have got this error? In class called 2. 2 అనే క్లాస్లో, మెయిన్ అనే ఫంక్షన్లో, 9th లైన్లో, 2.java ప్రోగ్రాంలో. చూడు ఎంత క్లియర్గా చెప్తుందో ఎర్రర్ గురించి. But when you got this error? Runtime, during program execution. So that's why it is called as runtime error. అదే చెప్పాను ఇక్కడ, if you got any error during program execution, then these errors are called as runtime errors. Yeah. చూసా, ఈ లాజికల్ ఎర్రర్ గురించి అర్థమైంది కదా, ఇవన్నీ అర్థమయ్యాయి అనుకుంటా కదా. నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో రిమైనింగ్ ఫీచర్స్ కూడా కంప్లీట్ చేయండి. అయితే ఫీచర్స్ కంప్లీట్ అయ్యాయి అన్నారు కాబట్టి జస్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నా. వాట్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్ శ్వేత? Form independent. యా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. యాక్చువల్లీ నేను చెప్పిన లిస్ట్లో అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎలా Object. చెప్పాలి. సో object oriented is the first feature. Right. We know that Java supports OOPS concepts, that's why it is called as object oriented. Second feature is two-stage system. Yes. Java is a two-stage system or compiled and interpreted programming language. Second feature. So Java ni two-stage system అని ఎందుకంటాం? 2 stages లో program execution అనేది జరుగుద్ది. First stage compilation and bytecode generation is the first stage. Second stage, executing that bytecode with the support of JVM. That's it. Yes. ఇప్పుడు నేను ఇంకొక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, నిన్నటి క్లాస్కి కంటిన్యూషన్. JVM మనకు తెలుసు జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని. అసలు జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎట్లా అయిందని చెప్పుకున్నారా నిన్న? ఎందుకంటే ఇక్కడ జనరేట్ చేసేది ఒక ఇంటర్మీడియట్ కోడ్ని, మెషిన్ కోడ్ని కాదు. Yes. మెషిన్ కోడే జనరేట్ చేస్తే Yes. ఏ ఓఎస్లో ఆ మెషిన్ కోడ్ జనరేట్ అయిందో అలాంటి ఓఎస్లో మాత్రమే రన్ చేయగలం జావా కోడ్ని, అవునా? Yes. కానీ
ఇక్కడ జనరేట్ చేసేది బైట్ కోడ్. ఆ బైట్ కోడ్ని ఎక్కడ చెప్పాను, ఇదేనా, ఇది కాదు, ఇమేజ్ ఉంటుందిరా, ఇది దిస్ వన్ చెప్పాను, గుర్తుందా? ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తే బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ బైట్ కోడ్ని శామ్ మధుకి ఇచ్చాడు ఈ బైట్ కోడ్ని, అండ్ ఆల్సో ఈ బైట్ కోడ్ని శ్వేతకి ఇచ్చాడు అనుకుందాం. సో ఇప్పుడు నేను మధు can run that byte code in the computer which is running with Unix OS. I can, means Sweta run this byte code in a computer which is running with Mac OS. అంటే మ్యాక్ ఓఎస్తో రన్ అవుతున్న కంప్యూటర్లో కూడా ఈ బైట్ కోడ్ని రన్ చేయగలను, యునిక్స్ ఓఎస్తో రన్ అవుతున్న సిస్టంలో రన్ చేయగలను, విండోస్ ఓఎస్తో రన్ అవుతున్న సిస్టంలో కూడా రన్ చేయగలను. అలా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం జావాని. సో సింప్లీ ఐ వుడ్ సే దట్ మనం ఈ ప్రోగ్రామ్ని ఏ ఓఎస్లో అయినా రన్ చేయొచ్చు. బట్ ఎలా? కంప్యూటర్లో డైరెక్ట్గా రన్ చేస్తున్నానా, కంప్యూటర్లో జేవిఎం కూడా అవసరమా? నాకు జేవిఎం లేకుండా జావా ప్రోగ్రామ్ రన్ చేయలేం. వీ కాంట్ రన్ ప్రోగ్రామ్స్ వితౌట్ హ్యావింగ్ జేవిఎం. అండర్స్టాండ్? జేవిఎం లేకుండా రన్ చేయటం కుదరదు. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, బైట్ కోడ్ వల్ల ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అది ఒక రీజన్ చెప్పచ్చు. ఇంకా ఈఎక్సీ ఫైల్ జనరేట్ చేయకపోవడం వల్ల అయినా దాని మీనింగ్ బైట్ కోడ్ జనరేట్ చేయడం వల్లనే కదా. ఇంకోటి, ఇంటర్ప్రిటర్ ఎందుకు యూజ్ చేసామంటే ఏం చెప్తారు? రన్ టైంలో ఇంటర్ప్రిటర్ని ఎందుకు యూజ్ చేశారు? జేవిఎం ఇంటర్ప్రిటర్ని ఎందుకు యూజ్ చేస్తోంది? కంపైలర్ని యూజ్ చేయొచ్చుగా. ఆ ఇన్వెంటర్స్ ఎందుకు అలా థింక్ చేశారు? ఆ జేమ్స్ గాస్లింగ్ అండ్ కో ఉన్నారు కదా, వాళ్ళు ఇంటర్ప్రిటర్ని ఎందుకు యూజ్ చేశారు రన్ టైంలో? చెప్పనా? చెప్తారా? మీరు చెప్పండి. లైన్ బై లైన్ అదేనా? ఇంటర్ప్రిటర్ మేనరిజం, ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని ఎక్కడైనా స్టోర్ చేస్తుందా ఫ్యూచర్ పర్పస్ కోసం? ఇంటర్ప్రిటర్ చేయదు. లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తుంది, ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని ఎక్కడ స్టోర్ కూడా చేయదు. లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేసి రన్ చేసేస్తుంది కూడా కదా, నితీష్ చెప్పినట్టు. ఓకే, యాక్సెప్టెడ్. ఇక్కడ ఈఎక్సీ ఫైల్ జనరేట్ చేసి ఆ ఈఎక్సీ ఫైల్ యూజ్ చేసుకోండి అంటానికి, అంటే ఒకటే చెప్తా, ఇంటర్ప్రిటర్ రన్ టైంలో ఎందుకు యూజ్ చేశారు? జావా ఇన్వెంటర్స్ దే డోంట్ వాంట్ టు జనరేట్ ఎనీ ఈఎక్సీ ఫైల్. వాళ్ళు ఒక ఫైల్ని జనరేట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఏ ఫైల్ని? ఈఎక్సీ ఫైల్ని. ఈఎక్సీ ఫైల్ ఏముంటుంది? మెషిన్ కోడ్ ఉంటుంది. అంటే మెషిన్ కోడ్ జనరేట్ చేసి ఒక ఫైల్లో స్టోర్ చేసి ఆ ఫైల్ని ఎవరికి ఇద్దాం అనుకోవట్లా. అందుకే దే డోంట్ వాంట్ టు జనరేట్ ఎనీ ఈఎక్సీ ఫైల్. దే డోంట్ వాంట్ టు జనరేట్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ మెషిన్ కోడ్. మరి అలా జనరేట్ చేయని ఫైల్ని జనరేట్ చేయని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసిన వెంటనే ఆ ఒక్క లైన్ బై లైన్ రన్ చేసేది ఎవరు? కంపైలర్ బిహేవియర్ అది కాదుగా. సో ఇంటర్ప్రిటర్ ఎందుకు యూజ్ చేశారంటే, నా ఆన్సర్, దే డోంట్ వాంట్ టు జనరేట్ ఎనీ ఫైల్ విచ్ కంటైన్స్ మెషిన్ కోడ్. సి లాంగ్వేజ్ గురించి చెప్పానా? కొంచెం చెప్పానా? ఆ పాయింట్ చెప్తానని ఆగానా? చెప్పానా? మీకు చెప్పలేదు, ఇంకా చెప్పలా. నిన్న అయిపోయింది, టైం అయిపోయింది అనుకుంటా. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా అయితే మిమ్మల్ని. క్వశ్చన్ కాదు, ఎక్స్ప్లెనేషన్, చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. Let us say it is a C program. నేను చెప్పానా ఇది? C లేదా 1
డాట్ సి. దీంట్లో ఉన్న కోడ్ ఏమంటారా? ప్రోగ్రామ్ని ఏమంటాం? సోర్స్ కోడ్ అంటాం. గుర్తుందా? Yes, sir. గుడ్. సి లాంగ్వేజ్లో మనం రాసిన సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్. This command actually invokes the C compiler. Command to invoke C compiler. It translates C compiler translates source code to machine code. అది కూడా లైన్ బై లైన్ కాదు, కంపైలర్స్ ట్రాన్స్లేషన్ మొత్తం సోర్స్ కోడ్ మొత్తాన్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది. కంపైలర్ మేనరిజం అది, కంపైలర్ స్టైల్ అది. సోర్స్ కోడ్ టు మెషిన్ కోడ్. అండ్ ఏం చేస్తుంది? ఇట్ పుట్స్ దట్ కోడ్ ఇంటూ అండ్ పుట్ దట్ కోడ్ in .exe file. .exe file. .exe file లో రైట్. ఓకే, ఇప్పుడు జనరేట్ అయిన ఫైల్ ఏంట్రా అంటే ఏం చెప్తాం? .exe ఫైల్. ఆ నేమ్ కూడా ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది చూడు, ప్రోగ్రామ్ నేమ్ C ఫైల్ నేమ్. ఆ నేమ్తోనే ఒక exe ఫైల్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న కోడ్ అంతా అట్లా అంతా మెషిన్ కోడే అట్లా. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటో జాగ్రత్తగా వినండిరా. సిని జావాని ఒక్కసారి కంపేర్ చేద్దాం. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. రెడీగా ఉండండి, లేట్ చేయొద్దు. ఆన్సర్ కొంచెం గ్యాప్ వస్తుంది. మేబీ నా సిస్టమ్ కూడా మార్నింగ్ ఎందుకో స్లో ఉంటుంది. ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. మేబీ ఏదో ఇంటర్నల్గా అప్డేషన్స్ ఏవో జరుగుతున్నాయేమో అనిపిస్తుంది. దాన్ని ఆపాలి, చెక్ చేసి అప్డేషన్స్ చూస్తాను. మార్నింగ్ టైంలో మాత్రమే, రోజంతా బాగానే ఉంటుంది, మార్నింగ్ టైంలో ఏదో స్లో అవుతుంది. మర్చిపోయిన ఆప్షన్ చూడాలి, ఎలాగో చూస్తాను నేను, తర్వాత చూస్తా, టైం వేస్ట్ ఇప్పుడు మీకు. ఓకే, బాగానే ఉంది కదా, వాయిస్ క్లియర్గానే ఉంది కదా ప్రస్తుతానికి? రీచ్ అవ్వడానికి టైం? యా, ఓకే ఓకే. ఎనీవే, ఇప్పుడు చెప్పండి, నేను సిలో జనరేట్ చేసే ఫైల్ కంపైలర్ సపోర్ట్తో, ఎందుకంటే ఇక్కడ కంపైలర్ మాత్రమే యూజ్ చేస్తారు. ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ వాట్ ట్రాన్స్లేటర్ వీఆర్ యూజింగ్ ఇన్ సి. దట్ ఈస్ అసెంబ్లర్. సి లాంగ్వేజ్ ఇప్పుడే చెప్పాను కదా. ఓన్లీ కంపైలర్. ఏ ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తున్నాను? కంపైలర్ని కదా. ఈ కంపైలర్. ఓకే, ఓన్లీ కంపైలర్. ఫిక్స్ అయిపోండి ప్రస్తుతానికి. ఓకే ఓకే. సో ఇన్ సి లాంగ్వేజ్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద కంపైలర్, బట్ ఇన్ జావా two translators.
కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్, అది ఒక డిఫరెన్స్. కంపైలర్ మాత్రమే యూజ్ చేస్తున్నాం, దీని బిహేవియర్ మనకు తెలుసు. ఎందుకంటే ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని ఒక దగ్గర దాచిపెట్టడం తెలుసు, మొత్తం కోడ్ని ఒకసారి ట్రాన్స్లేట్ చేసేది ఒకటి, ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని ఒక ఫైల్లో పెడుతోంది ఇది. ఇప్పుడు ఎవరైనా అడిగారనుకో, అరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ఒక వెండర్ వచ్చాడు, ఒక కంపెనీ అనుకుంది, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి నాకు సాఫ్ట్వేర్ కావాలని ఒక వెండర్ వచ్చారు, ఒక క్లయింట్ వచ్చాడు. ఆ కంపెనీ వాళ్ళు సి లాంగ్వేజ్లో డెవలప్ చేశారు. తనకి ఆ క్లయింట్కి సాఫ్ట్వేర్ ఎట్లా ఇస్తారనుకున్నారు? ఈఎక్సీ ఫైల్ ఇస్తారు. అర్థమైందా? అంటే సిలో కనుక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే నేను ఇచ్చే ఫైల్ ఏంటి? 1.cనా 1.exనా ఒక రకంగా చెప్పాలంటే 1.exe ఫైల్, అది 1.exe ఫైల్ ఇస్తాం. అదే జావా లాంగ్వేజ్లో గనక ఒక క్లయింట్ వచ్చాడు, సాఫ్ట్వేర్ డెవలప్ చేయమన్నాడు, జావాలో డెవలప్ చేశా, కంపైల్ చేస్తా, జావాలో కోడ్ అంతా రాసేసాక సాఫ్ట్వేర్ డెవలప్ చేశాక బయట కోడ్ జనరేట్ అవుతుంది. నేను జావాలో అయితే వాడికి ఇచ్చేది బయట కూడా అంటే .class ఫైలా .exe ఫైలా? .class ఫైల్. అంటే ఇప్పుడు మనం ఇచ్చేది బైట్ కోడ్, అక్కడ ఇచ్చేది మెషిన్ కోడ్. మీరే చెప్పండి, ఇప్పుడు ఒకవేళ బైట్ కోడ్ జనరేట్ అయింది, ఓకే, రన్ టైంలో కూడా ఓన్లీ కంపైలర్ వాడాను అనుకుందాం. అస్యూమ్ దట్ ఇన్ జావా అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మీన్స్ బైట్ కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి ఇంటర్ప్రిటర్ బదులుగా కంపైలర్ని వాడేసాం మొత్తం టోటల్గా, నో ఇంటర్ప్రిటర్. ఒకవేళ నేను రన్ టైంలో కంపైలర్ యూజ్ చేస్తే బైట్ కోడ్ని మళ్ళీ మిషన్ కోడ్లో కన్వర్ట్ చేశాక ఆ మిషన్ కోడ్ ఏం చేస్తుందిరా కంపైలర్ ఒకవేళ యూజ్ చేస్తే రన్ టైం? అర్థమవుతుందా నేను చెప్పేది? మళ్ళీ .exe జనరేట్ చేస్తున్నా. ఏంటమ్మా శ్వేత? యా, కంపైలర్ యూజ్ చేస్తే మళ్ళీ .exe ఫైల్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నా? జావా గురించేగా. ఏం అస్యూమ్ చేసుకోమన్నాను? యా, జావా ఒకవేళ ఇంటర్ప్రిటర్ ప్లేస్లో మళ్ళీ వాడితే, అది ఇంటర్ప్రిటర్ ప్లేస్లో కనుక మనం జావా కంపైలర్ని యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఈఎక్సీ ఫైల్ కదా జనరేట్ అయింది ఇక్కడ కూడా. అదే గనక జరిగితే ఇప్పుడు నేను వెండర్కి, అంటే వెండర్ ఇన్ ద సెన్స్ లైక్ వాట్ ఎవర్ క్లయింట్, ఆ క్లయింట్కి నాదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుని మీరు ఊహించుకుంటే జావాలో కూడా ఏ ఫైల్ ఇచ్చేవాడిని ఇప్పుడు చెప్పు? .exe ఫైల్ ఇచ్చేవాడిని. .exe ఫైల్ ఇస్తే ప్రాబ్లం ఏంటి మరి? దాంతో ప్రాబ్లం ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి? .exe ఫైల్ కనుక ఇచ్చాననుకోండి మెషిన్ కోడ్ కదా, .exe can't be readable. It's not కాన్సెప్ట్లోకి రావట్లేదు. డిపెండెంట్ అంటే మీరు ఇంకా కరెక్ట్గా చదవట్లేదు బంగారం, మీరు వీడియోస్ చూడట్లేదు. అంటే నేను పంపించిన ఆ వీడియో కరెక్ట్గా చూడలేదు. ఓకే 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 పాయింట్కి రావట్లేదు. మనం ఫాస్ట్గా రావాలి. గ్యాప్ ఇస్తున్నారు. అసలు ఇలా క్వశ్చన్ అడిగితే అలా ఫాస్ట్ రావాలి. ఓకే, ఇంకా ఫాస్ట్ రావాలి. గ్యాప్స్ వస్తాయి. సో కంపైలర్ కనుక వాడుంటే ఎక్కడ రన్ టైంలో నేను అనేది ఇదో ఏది ఇదిగో ఇక్కడ ఇదేనా మెషిన్ కోడ్ ఫస్ట్ JVM. యా, సో ఇది బైట్ కోడ్ కంపైల్ చేశాను, బైట్ కోడ్ జనరేట్ అయింది. .class ఫైల్ అంటే బైట్ కోడే కదా. ఈ బైట్ కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి JVMలో జావా కంపైలరే వాడాను అనుకుందాం, మళ్ళీ కంపైలరే వాడేసాను అనుకుందాం. అలా వాడచ్చు కూడా. సి లాంగ్వేజ్లో చేసింది వాడు అదే. అందుకే ఈ బైట్ కోడ్ని వీడు
మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి ఏం వాడాడు అంటే జేవిఎంలో కంపైలర్ మాత్రమే వాడాడు సార్, ఇంకా ఇంటర్ప్రిటర్ లేదు సార్ అంటే ఈ బైట్ కోడ్ మొత్తాన్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేసి ఒక ఫైల్లో పెట్టేస్తుంది కంపైలర్. ఆ ఫైల్ని ఇస్తాను నేను క్లయింట్కి. అంటే నేను జావాలో కూడా రన్ టైంలో కనుక ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తుంటే, రన్ టైంలో కనుక కంపైలర్ యూజ్ చేస్తుంటే అక్కడ నేను ఈఎక్సీ ఫైల్ కనుక జనరేట్ చేస్తుంటే ఆ ఈఎక్సీ ఫైల్నే మధుకి ఇస్తా, అది ఆ ఈఎక్సీ ఫైల్నే శ్వేతకి ఇస్తా. అప్పుడు ఈఎక్సీ ఫైల్ని మధు రన్ చేయలేడు, ఎందుకంటే ఆ ఈఎక్సీ ఫైల్ జనరేట్ అయింది విండోస్ ఓఎస్లో అనుకో. విండోస్ ఓఎస్లో కనుక జనరేట్ అయింది అనుకోండి ఈఎక్సీ ఫైల్, యూనిక్స్ ఓఎస్లో రన్ అవ్వదు. విండోస్ ఓఎస్లో జనరేట్ అయిన ఆ ఈఎక్సీ ఫైలు అంటే మెషిన్ కోడ్, ఈఎక్సీ ఫైల్ ఉన్నది మెషిన్ కోడే కదా, ఆ మెషిన్ కోడ్ మ్యాక్ ఓఎస్లో రన్ అవ్వదు. అప్పుడు జావాని ఏమంటారు, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదురా బాబు, ప్లాట్ఫామ్ డిపెండెంట్ అన్నారు అంతే. సో అదనమాట డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్. ఎందుకు రన్ టైంలో ఇప్పుడు ఎవరైనా అడిగితే నువ్వు చెప్పాలి కదా ఆన్సర్, ఏమని చెప్పాలి, అరే ఇంటర్ప్రిటర్ ఎందుకు యూజ్ చేస్తారా జావాలో అని చెప్తే ఏం చెప్తావు, ఎందుకంటే అది లైన్ బై లైను, ఎందుకంటే అది మెషిన్ కోడ్ కోడ్ జనరేట్ చేసింది ఫైల్లో పెట్టదు, అవేవో చెప్పకుండా క్లియర్ పాయింట్ చెప్పాలి. అరే ఇంటర్ప్రిటర్ యూజ్ చేసేది ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ. To achieve the platform independency, they have introduced interpreter in program execution. They don't want to generate exe file. If we generate exe file, we'll provide that exe file to the client. That won't get executed in other environments, other platforms. Just like C. అందుకే అసలు exe file జనరేట్ చేయకూడదు అనుకున్నారా, ఏం చేయాలో చెప్పు నువ్వే అని అడుగు. ఒకటే ఆప్షన్ ఉంటుంది కంపైలర్ ఇంటర్ప్రిటర్లో, జనరేట్ చేయింది ఈఎక్సీ ఫైల్ అంటే ఒక ఫైల్ జనరేట్ చేయింది ఏందిరా అంటే ఏ ట్రాన్స్లేటర్ అంటే ఇంటర్ప్రిటరే, అందుకు యూజ్ చేశారు. మరి జనరేట్ చేసిన కోడ్ కంపైల్ చేసినప్పుడే మిషన్ కోడ్ జనరేట్ చేస్తే పోలా అని అనిపించింది అనుకుందాం, మీకు అనిపించిందా? ఒకవేళ అనిపించుంటే కంపైల్ చేసినప్పుడే బైట్ కోడ్ కాకుండా మిషన్ కోడ్ జనరేట్ చేస్తుంటే బాగుండేదేమో. అలా అనిపిస్తే ఏమనిపిస్తుంది మీకు చెప్పండి, దానికి ఆన్సర్ ఏంటి? అది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అయిపోతుంది మళ్ళీ. అది అసలు కంపైల్ చేసినప్పుడు ఈఎక్సీ ఫైల్ జనరేట్ చేస్తే పోద్ది కదా, బైట్ కోడ్ ఎందుకు? అరే ఈఎక్సీ ఫైల్ జనరేట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ చెప్పింది మెషిన్ డిపెండెంట్ అయిపోద్ది. అదే బైట్ కోడ్ జనరేట్ చేస్తే అది మెషిన్ డిపెండెంట్ కాదు, ఇటు సోర్స్ కోడ్ కాదు, అది మెషిన్ కోడ్ కాదు, మీడియేటర్ కోడ్ ఇది అంతే. దీన్ని ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు, కాకపోతే అక్కడ జేవిఎం ఉండాలి. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. అది బైట్ కోడ్ ఎక్కడైనా రన్ చేయొచ్చు, కాకపోతే జేవిఎం సపోర్ట్ కావాల్సిందే బైట్ కోడ్ని రన్ చేయాలంటే కదా. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటారా, గుర్తుపెట్టుకోండి, మీరు గూగుల్ ఒక పని చేద్దాం, జావా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, దాంట్లో ఒక పాయింట్ని అబ్జర్వ్ చేయండి మీరు. జేడీకే డౌన్లోడ్స్, జేడీకే డౌన్లోడ్స్, దీంట్లో ఒక్కసారి మనం ఆప్షన్స్ చూస్తే వెర్షన్ చూస్ చేసుకుంటాం, 24, 21 ఇట్లా మన ఇష్టం. ఇంకా ఓల్డ్ వెర్షన్స్ కావాలంటే స్క్రాల్ డౌన్ చేస్తే ఓల్డ్ వెర్షన్స్ కూడా కనిపిస్తాయి యాక్చువల్లీ. ఇదిగో 17, 17 యాక్చువల్గా స్టాండర్డ్ వెర్షన్, అందుకే 17 ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకుంటారు, ఈవెన్ దో లేటెస్ట్ వెర్షన్స్ వచ్చినప్పటికీ. సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాటిలో ప్రస్తుతానికైతే 17 వాడుతూ ఉంటారు అందరూ. ఓకే, ఎనీవే ఇక్కడ చూడండి, ఏదో ఒక వెర్షన్ చూస్ చేసుకున్నారా, చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని ఓఎస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూసి, ఓన్లీ 3నే, లైనక్స్, మ్యాక్ ఓఎస్ అండ్ విండోస్. సార్ 3 ఆప్షన్స్ ఏంటి? అసలు జావా సాఫ్ట్వేర్ అంటే ఒక లింక్ కనిపించాలి, క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోవాలి, ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అయిపోవాలి. అట్లా కాకుండా లినక్స్కి సపరేట్ లింక్స్ ఉన్నాయేంటి, మ్యాక్ ఓఎస్కి సపరేట్ లింక్స్ ఉన్నాయేంటి, విండోస్కి సపరేట్ లింక్స్ ఉన్నాయేంటి సార్ అంటే, ఓఎస్ మారితే ఇన్స్టాల్ చేసే ఫైల్స్ మారుతాయి.
ఇంకొక వేలో చెప్పాలంటే జావా సాఫ్ట్వేర్ అనేది ప్రతి ప్లాట్ఫామ్కి డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఇక్కడే, జేవిఎం అంటే ఈ సాఫ్ట్వేర్లోనే ఉంటుంది, పక్క దీంట్లోనే ఉంటుంది, మనం డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్స్లోనే ఉంటుంది, వీటిలోనే ఉంటుంది. అంటే దీన్ని బట్టి జేవిఎం కూడా ఓఎస్కి మారుతుంది. అంటే మ్యాక్ ఓఎస్లో ఇన్స్టాల్ చేసే జేవిఎం వేరు, ఇది మ్యాక్ ఓఎస్కి డిపెండెంట్. యూనిక్స్ ఓఎస్లో ఇన్స్టాల్ చేసే జేవిఎం వేరు, అదిగో లింక్స్ డిఫరెంట్గా అందుకే ఇచ్చాడు. విండోస్ ఓఎస్లో ఇన్స్టాల్ చేసే జేవిఎం వేరు. ఆల్ జేవిఎమ్స్ ఆర్ నాట్ సేమ్. జేవిఎమ్స్ ఆర్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. For Unix you need to install different JVM. For Mac OS you have to install different JVM. For Windows OS you have to install different JVM. అంటే ఇలా నేను క్వశ్చన్ అడిగితే ఏది ఈజ్ JVM ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్? JVM ప్లాట్ఫామ్ ఇండిపెండెంటా? No, it is No, it's dependent. ప్లాట్ఫామ్ డిపెండెంట్. అంతే. నో అంటే చాలే. దెన్ జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంటా? ఎస్, అంతే. నెక్స్ట్ ఏం చేద్దామంటే జావా ఫీచర్స్ చెప్పేసుకున్నాం కదా, అదే మీరు ఆ వీడియో చూస్తున్నారు కదా, చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఒక్కసారి Okay, sir. జావా ఫీచర్స్ మీరు కంప్లీట్ చేస్తే ఒకసారి రివిజన్ లాగా కూడా చేస్తాను. జావా ఫీచర్స్ ఇవే. Object oriented because it supports OOPS concepts. OOPS concepts are data abstraction and encapsulation, polymorphism, inheritance. ఆ త్రీ కాన్సెప్ట్స్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేసినా దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటాం. నెక్స్ట్, జావా ఈజ్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటాం? కంపైలర్స్ని వాడతాం, ఇంటర్ప్రిటర్ని వాడతాం. 2 types ఆఫ్ ట్రాన్స్లేటర్స్ యూజ్ చేస్తాం కాబట్టి జావాలో కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనొచ్చు. అలాగే 2 stage సిస్టమ్ అంటాం. కంపైల్ చేసి బైట్ కోడ్ జనరేట్ చేస్తాం, దట్ ఈస్ 1 stage. ఆ బైట్ కోడ్ని రన్ చేస్తాం, 2nd stage. 2 stage సిస్టమ్ అంటాం. వాట్ ఈస్ JIT అంటే కూడా మీరు వెంటనే చెప్పగలగాలి. జస్ట్ ఇన్ టైం కంపైలర్ is a partial compiler which identifies the hotspots in our program. Only first time it translates that hotspot code and stores it in buffer for feature purpose. If that hotspot code is again used in the program repeatedly, from next time onwards, without translating it again and again, it directly executes that code which is existed in the buffer. ఫస్ట్ టైం జనరేట్ చేసి బఫర్లో స్టోర్ చేసిన మెషిన్ కోడ్ ఉంటుంది కదా, దాన్నే రన్ చేసిన తప్ప ఎవ్రీ టైం ఆ హాట్స్పాట్ కోడ్ని ట్రాన్స్లేట్ చేయదు. కాబట్టి ట్రాన్స్లేషన్ టైం తగ్గుతుంది. కాబట్టి హాట్స్పాట్ కోడ్ వరకైనా జస్ట్ ఇన్ టైం కంపైలర్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫాస్ట్గా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయటానికి అనొచ్చా? యా. నెక్స్ట్, జావా
రోబస్ట్ అండ్ సెక్యూర్. ఇంకా ఇవి చూడండి, రోబస్ట్ అండ్ సెక్యూర్, డిస్ట్రిబ్యూటెడ్, మల్టీ థ్రెడెడ్. జస్ట్ ఐడియా వస్తే చాలు, అర్థమైతే చాలు. ఓకే, అలా ట్రై చేయండి. ఇప్పుడు నేను హౌ టు ఇన్స్టాల్ జేడీకే. జేడీకే అంటే జావా సాఫ్ట్వేర్ రా. జేడీకే మీన్స్ జావా డెవలప్మెంట్ కిట్. డెవలప్మెంట్. మీరు ఎవరైనా మీ సిస్టంలో ఆల్రెడీ జావా ఇన్స్టాల్ చేశారా? ఎవరైనా ఇన్స్టాల్ చేసి లేకపోతే ఇప్పుడు లైవ్లో ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. ఆల్రెడీ మీ సిస్టమ్స్లో ఉందా జావా సాఫ్ట్వేర్? నితీష్, నీ సిస్టంలో కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తుందా? ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దామా? సార్ నేను లాస్ట్ వరకు వచ్చాను, కానీ ఇది మా అన్న ల్యాప్టాప్ సార్. ఇది మ్యాక్ ఓఎస్. అది పాస్వర్డ్ అడుగుతుంది ఐక్లౌడ్ది. ఓకే, వాడు మర్చిపోయాడు, వాడు ఇక్కడ లేడు. సో అవునా? తర్వాత లేదంటే ఆన్లైన్ అయినా యూజ్ చేద్దాం ప్రస్తుతానికి, నీకు ఆ ప్రాబ్లం ఉంటే. యా, ప్రెసెంట్ ఆన్లైన్ యూజ్ చేస్తాను సార్. అయితే మీ సిస్టంలో ఆల్రెడీ జేడీకి ఇన్స్టాల్ చేశారుగా? వెరీ గుడ్. ఇన్స్టాల్ చేస్తే మంచిదే. ఓ పని చేద్దాం అయితే. నేను రిషితాకి చెప్తున్నాను కదా క్లాస్, దాంట్లో జేడీకే ఇన్స్టాలేషన్ దానికి సంబంధించిన కొన్ని స్టెప్స్ చెప్పాను, ఆ వీడియో కూడా ఇస్తాను. డైరెక్ట్గా ప్రోగ్రామ్ చేద్దాం అయితే, మనకు టైం కలిసి వస్తుంది, ఒక 1 hour. ఎస్ సార్, ఎస్ సార్. డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాసేద్దాం అయితే. ఓకే కదా శామ్ అండ్ శ్వేత? యా షూర్ సార్. యా, అంటే ఒక 1 hour కలిసి వస్తుంది కూడా మీకు దానివల్ల. ఓకే, బట్ బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్, అసలు ఇప్పుడు జేడీకే ఇన్స్టాల్ చేస్తే అది ఐకాన్ ఎలా కనిపిస్తుంది సార్? అదొకసారి చెప్పరా? ఐకాన్తో ఏం పని లేదు మీకు, అంటే ఉందా లేదని చెక్ చేయాలా మీరు? అంటే వాట్ విల్ వి సర్చ్, ఉందా లేదా ఎలా చెక్ చేస్తామని. ఇదిగో ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. అంటే విండోస్ సర్చ్ ఉంది కదా, ఇక్కడ సిఎండి అని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? ఓకే, సిఎండి టైప్ జావాసి అండ్ ప్రెస్ ఎంటర్. టైప్ జావాసి అండ్ ప్రెస్ ఎంటర్. జావాసి ఎంటర్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. స్మాల్ లెటర్స్ అయినా పర్లేదు. ఓకే, ఇలా హెల్ప్ లాగా ఇలా వచ్చిందా? జావాసి ఈజ్ నాట్ యా, రికగ్నైజ్డ్. చాలా కమాండ్స్ వచ్చాయి. అంటే ఇలా హెల్ప్ లాగా అనమాట. జావాసీని ఎలా యూజ్ చేయాలో కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అరే జావాసీ ఇట్లా యూజ్ చేయాలరా మధు అని చెప్పుద్ది. అలా వస్తే జావా మన సిస్టంలో ఉన్నట్టే. ఇది ఒక చిన్న హింట్ అనమాట, జావా ఉందా లేదా. ఓకే, ఇన్స్టాల్ అయ్యేది కూడా మీది విండోస్ ఓకే ఓఎస్ అయినా? సార్. విండోస్ అయినా? విండోస్ ఓఎస్ అండి. అయితే సి డ్రైవ్ ఓపెన్ చేయండి ఒకసారి. సి డ్రైవ్, సి డ్రైవ్. ఓకే, దెన్ ప్రోగ్రామ్ ఫైల్స్. ఓకే, జావా ఫోల్డర్. జావా ఉంది, జావా అని ఉంది కదా, ఉంది. ఓపెన్ చేస్తే ఇలా కనిపించిందా జేడీకే అని? జేడీకే 1.8, జేడీకే 23, జేడీకే 24 అలా ఉన్నాయి. అన్నీ ఉన్నాయా? అన్న అవసరంలా, అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. యా, ఉన్నాయి. ఉంచితే సరిపోతుంది. 1.8 బాగా ఓల్డ్. ఓ, జేడీకే 17 ఉండాలా? ఏది సార్ 17 అనేది 1.7? ఏది లేటెస్ట్ ఉండాలి సార్? 17 ఈజ్ ద స్టాండర్డ్ వెర్షన్ యాక్చువల్లీ. తర్వాత లేటెస్ట్ వచ్చే 24 లేటెస్ట్ యాక్చువల్లీ, బట్ స్టాండర్డ్ వన్ ఈజ్ 17 డౌన్లోడ్ చేసుకుంటే సరిపోద్ది మనం యాక్చువల్గా అయితే. ఓకే, నాది డైరెక్ట్గా 24 ఇన్స్టాల్ అయిపోయింది దాని అంతటదే. ఒక 17 చూస్తాను సార్. అన్ఇన్స్టాల్ చేయడం వచ్చా మీకు? యా, కంట్రోల్ ప్యాన్లోకి వెళ్ళి, టాస్క్ బార్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యాన్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్.
ఓకే సార్. అన్‌ఇన్‌స్టాల్ చేసి మీరు 17 కావాలంటే ఇన్స్ 1.8 ఇప్పుడు మీరేమైనా అది మీ ల్యాప్టాపే కదా, మీ పర్సనల్ ల్యాప్టాపే కదా, నాదే. నా మీదే పర్సనల్ ల్యాప్టాప్. యెస్. మీదే. అండ్ జావా మీద మీరైతే ప్రీవియస్గా వర్క్ చేయట్లేదు కదా, ఎప్పుడు చేయలేదండి. అయితే అన్ఇన్స్టాల్ చేసి పడేసేయండి మొత్తం చేయలేదు. చివరి మధ్యలో నా సిస్టమ్ ఎప్పుడో ఫ్యూ మంత్స్ బ్యాక్ మా బ్రదర్ వాడుకున్నాడు తప్ప, వాడేమైనా ఇన్‌స్టాల్ చేసి ఉండాలి తప్ప, చేసి నేనైతే ఉండొచ్చు వాడలేదు. అంతే. జావా ఎప్పుడు ముందు. మీరు హ్మ్. ఒకవేళ ఇన్ని 3 అంతే. ఉన్నాయి, 1.8 ఉందంటున్నారు, ఇంకేదో ఉంది 3నో ఎన్నో చెప్పారు మొత్తం. ఇక్కడ దీంట్లోకి వచ్చి 23, 24. ఆ! అదే 23, అన్నీ 24. అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ ప్రశాంతంగా మౌస్ రైట్ క్లిక్ అన్ఇన్స్టాల్ అని అన్నీ తీసేసేయండి. ఏదో ఒక్కటి ఇన్స్టాల్ చేసుకోండి. 17 స్టాండర్డ్ కాబట్టి 17 ఇన్స్టాల్ చేస్తే బెటర్. ఈవెన్ 24 ఇన్స్టాల్ చేసినా ఏం కాదు. అడ్వాన్స్ యాహ్! లెవెల్కి స్టాండర్డ్ వెళ్ళేసరికి అదే చేస్తా సార్. అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళేసరికి మనకి స్టాండర్డ్ వెర్షన్ తీసుకోవాల్సి వస్తుంది. హ్మ్. కోర్ వరకు మీరు 23, 24 ఏ లేటెస్ట్ వచ్చినా ఇన్స్టాల్ చేసినా పర్లా. సో ఓకే ఇదర్ సార్. 17 ఆర్ 24 ఒకటి ఉంచేసేయండి చాలు. ఒక్కటి ఉంచండి చాలు, రిమైనింగ్ అన్నీ తీసి పడేసేయండి. ఓకే ఓకే, సార్. యా డన్. సో ఓకేనండి. సార్ జస్ట్ ఎక్లిప్స్ కూడా డౌన్లోడ్ చేయాలా? ఎక్లిప్స్ ఐడి ఇప్పుడే అవసరం లేదు, తర్వాత నేను చెప్పేటప్పుడు డౌన్లోడ్ చేయండి, చేస్తేనే మంచిది. ఇప్పుడు అడ్వాన్స్లోకి వెళ్ళేంత వరకు అవసరంలా. దానికి కోర్లో కూడా చేయొచ్చు. కోర్ ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయ్యాక నేను ఎక్లిప్స్లో కూడా చెప్తా. మీరు ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుంటానన్నా ప్రాబ్లం లేదు, ఓకే. తప్పలేదు. ఓకే. ఒకవేళ డౌన్లోడ్ చేస్తే చెప్పండి. ఇన్స్టాల్ ఓకే. చేసేటప్పుడు జావా ఈ చూస్ చేసుకోండి, జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ చూస్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ టైంలో ఆప్షన్స్ వస్తాయి ఫస్ట్ విండోలోని. ఓకే. అక్కడ జావా ఎస్సీనా, జావా ఈనా, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అట్లా వస్తాయి ఆప్షన్స్. దాంట్లో జావా ఈ అంటే అడ్వాన్స్డ్ కూడా పనికి వచ్చేటట్టే ఇప్పుడే ఇన్స్టాల్ చేసేసేయండి. ఏది ఓకే. ఎక్లిప్స్ కనుక డౌన్లోడ్ చేస్తే ఎక్లిప్స్. ఇన్స్టాల్ చేసినప్పుడు నాకు షూర్. చెప్పండి, లేదంటే క్లాస్ టైంలో ఇన్స్టాల్ చేయండి. నేను ఒక ఐడియా ఇస్తాను. మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే ఉండదు, అలా ఎక్లిప్స్ ఓకే ఇన్స్టాల్ సార్. చేసినా యాహ్! మంచిది. షూర్. యాహ్! వి కెన్ ఓకే, జంప్ టు ప్రోగ్రామింగ్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఓకే ప్రోగ్రామింగ్లోకి సార్. ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ ప్రోగ్రామ్, అసలు దీన్నే ఫస్ట్ ప్రోగ్రామ్గా ట్రీట్ చేయొచ్చు. దీన్నే ఈ 10 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, స్టార్ట్ అని ప్రింట్ చేసా, హ్మ్. ఏలో 10 స్టోర్ చేసా, బీలో 0 స్టోర్ చేసా. ఫర్ ఎగ్జాంపుల్ 10/3, 10ని 3తో డివైడ్ చేస్తే కోఎఫిషియంట్ ఏమో 3 వస్తుంది కదా. 10/3 రిజల్ట్ విల్ బి 3. 3 3s are 9, రిమైండర్ 1, కోఎఫిషియంట్ ఈజ్ 3. ఓకే, ఆ కోఎఫిషియంట్ 3ని సిలో స్టోర్ చేస్తున్నా. అంటే ఇప్పుడు సిలో ఎంత ఉన్నట్టు, సిలో 3 ఉంటుంది. ఇప్పుడు ఏని ప్రింట్ చేసా, 10 ప్రింట్ అయింది. ఇదిగో ఈ సింబల్ని ప్రింట్ చేసా, ఫార్వర్డ్ స్లాష్ని, ఇదిగో ఈ సింబల్ని ప్రింట్ చేసా, దిస్ వన్. తర్వాత మళ్ళీ బీని ప్రింట్ చేసా, దట్ ఈస్ 3. తర్వాత ఇదిగో ఈ సింబల్ని ప్రింట్ చేసా, ఈక్వల్ టు. ఆ తర్వాత సిని ప్రింట్ చేసా, ఆ తర్వాత ద ఎండ్ అని ప్రింట్ చేసా. రైట్. అంతే అని. సార్ ఆ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అది. అయ్యో ఇంకేం యాహ్! చెప్పలా, ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసా, ఇంకా ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ కూడా అవ్వలా. చెప్తా. ఓకే సార్. ఓకే. ప్రతి పాయింట్ మీరు నన్ను ప్రశాంతంగా ఓకే. కాన్ఫిడెంట్గా ప్రతి పాయింట్ చెప్తారు అని ఫిక్స్ అయిపోండి. లైన్ బై లైన్ ప్రతి పాయింట్ వస్తుంది. టైం పడుతుంది గ్రాడ్యువల్గా. ఓకే సార్. యా యా. యాహ్! షూర్. సో ఇప్పుడు కమాండ్ కంపైలేషన్కి తెలిసిందే, జావా సి ప్రోగ్రామ్ నేమ్ 2.java, జావా 2. అవుట్పుట్ ఏమొచ్చింది, స్టార్ట్. దీని పక్కనే ఇదిగో ఏని ప్రింట్ చేసాగా, స్టార్ట్ అని వచ్చి ఉంటుంది, 10 వచ్చి ఉంటుంది. ఫార్వర్డ్ స్లాష్ ప్రింట్ చేశాను తర్వాత కదా. తర్వాత ఏం ప్రింట్ చేశాను రా, బీలో ఉన్న వాల్యూ 3 ప్రింట్ అయింది. తర్వాత ఈక్వల్ టు సింబల్ ప్రింట్ చేసా, ఇదిగో
ఆ తర్వాత మళ్ళీ రిజల్ట్ సిని ప్రింట్ చేసా. సిలో ఉన్నది 3 కాబట్టి ఇదిగో 3. తర్వాత ఏం ప్రింట్ చేశాను, ద ఎండ్ అని ప్రింట్ చేశాను. సో ఇది ఒక చిన్న ప్రోగ్రామ్, చాలా చిన్న ప్రోగ్రామ్ రాసా. మీకు నేను ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. జావా సపోర్ట్ చేసే క్యారెక్టర్ సెట్ ఏంటి? యూనికోడ్. యూనికోడ్ క్యారెక్టర్ సెట్ కరెక్ట్ ఆన్సర్. క్యారెక్టర్స్తో ఏం ఫామ్ చేస్తాం? టోకెన్. టోకెన్స్. టోకెన్స్. వెరీ గుడ్, టోకెన్స్ ఫామ్ చేస్తాం. వాట్ ఈస్ టోకెన్? Program. Anything which we use in the program is a token. Unit. Each unit is a token. ప్రోగ్రాంలో కనిపించే ప్రతి ఇండివిజువల్ థింగ్ టోకెన్ కదా. క్లాస్ అనేది టోకెన్ కదా. Yes. టు అనేది టోకెన్. Yes. ఓపెన్ కర్లీ బ్రేసెస్ టోకెన్. పబ్లిక్ అనే సపరేట్ వర్డ్ టోకెన్. టోకెన్ టోకెన్ టోకెన్. Except space, you said everything is. Yeah, except space, everything, every individual thing in a program will be treated as a token. అంటే ఇప్పుడు మనం టోకెన్స్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ అదనమాట. సో వీ నీడ్ టు నో అబౌట్ వాట్ టోకెన్స్. ప్రోగ్రామ్ను రాయగలగాలి అంటే టోకెన్స్ గురించి తెలియాలి. ఇప్పుడు టోకెన్స్, క్లాస్ అనేది టోకెన్ అన్న. ఈ టోకెన్స్ కూడా డివైడ్ చేస్తారు, కేటగరైజ్ చేస్తారు. నిన్న తనకు చెప్పిన ఎగ్జాంపుల్లో సరదాగా ఇలా చెప్పా, బీయింగ్స్ అని. బీయింగ్స్ అంటే ఎవరు తెలుసు కదా. ఈ ప్రపంచంలో చాలా బీయింగ్స్ ఉన్నాయి ఈ వరల్డ్లో. Right. బీయింగ్స్ అంటే All living things, yeah. ఆల్ లివింగ్ థింగ్స్ కదా, సింపుల్. ఆల్ లివింగ్ థింగ్స్. టోకెన్స్ అంటే ఎవ్రీ ఇండివిజువల్ థింగ్. బీయింగ్స్ అంటే ఆల్ లివింగ్ థింగ్స్. ఓకే, మరి వీటిని ఏమైనా కేటగరైజ్ చేశారా? ఆల్ బీయింగ్స్ని, ఆల్ లివింగ్ థింగ్స్ని. వీళ్ళు మనుషులు, ఇవి యానిమల్స్, ఇవి ఇన్సెక్ట్స్, ఇలా కేటగరైజ్ చేశారా లేదా? అలా బీయింగ్స్ని కేటగరైజ్ చేసినట్టు టోకెన్స్ని కూడా కేటగరైజ్ చేశారు. ఆ కేటగిరీస్లో కీవర్డ్స్ అని కొన్ని ఉంటాయి. ఇది టోకెన్ అంటాం. ఐడెంటిఫైయర్స్ అని ఉంటాయి. ఇవి టోకెన్స్. కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, literals, operators, Okay. Okay. separators, special symbols, and comments. ఇలా ఒక 7 టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఉంటాయి మన ప్రోగ్రాంలో. ఈ టోకెన్స్ అన్నీ ఆల్మోస్ట్ యూజ్ చేసే ఉంటాం. నేను ఎలా ఐడెంటిఫై చేయాలి వాటి గురించి డిస్కస్ చేస్తా రేపటి క్లాస్లో. ఇక్కడ క్లాస్ అని రాశాను కదరా, మీకు అర్థం కాకపోతే ఊరికనే చెప్తున్నా. క్లాస్ అనేది కీవర్డ్, టు అనేది ఐడెంటిఫైయర్. దీన్ని సపరేటర్ అనొచ్చు, స్పెషల్ సింబల్ అనొచ్చు. Okay. ఈక్వల్ టుని ఆపరేటర్ అంటారు, దీన్ని డివిజన్ ఆపరేటర్ అంటారు. 10, 3 అనేవి లిటరల్స్ ఆర్ వాల్యూస్ అంటారు. ఈక్వల్ టుని ఆపరేటర్ అనొచ్చు, ఫార్వర్డ్ స్లాష్ని కూడా ఆపరేటర్ అనొచ్చు. వాటిని అట్ ద సేమ్ టైం స్పెషల్ సింబల్స్ అని కూడా అనొచ్చు.
డాట్ని సపరేటర్ అనొచ్చు, స్పెషల్ సింబల్ అనొచ్చు. సెమీకోలన్ని సపరేటర్ అనొచ్చు, స్పెషల్ సింబల్ అనొచ్చు. ఓపెన్ కర్లీ బ్రేసెస్ని కూడా సపరేటర్గా యూజ్ చేస్తాం. ఓకే సపరేటర్ అనొచ్చు, అట్ ద సేమ్ టైం స్పెషల్ సింబల్ అనొచ్చు. ఇప్పుడు ఏమేమి వచ్చాయి చూడు. కీవర్డ్ ఓకే అన్నా, ఐడెంటిఫైర్ అన్నాను, సపరేటర్స్ ఆర్ స్పెషల్ సింబల్స్ అన్నాను, ఆపరేటర్ అన్నాను, లిటరల్ ఆర్ కాన్స్టాంట్ ఆర్ వాల్యూస్ అన్నాను. 10ని 3ని వాల్యూస్ అనొచ్చు, వాల్యూస్ని కాన్స్టాంట్స్ అంటాం లేదా లిటరల్స్ అంటాం. ఇక్కడ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ రాసానే గ్రీన్ కలర్లో వచ్చింది, ఇది స్టేట్మెంట్ కాదు, కమెంట్స్. ఇట్ ఈస్ ఎ కామెంట్. కామెంట్స్ కూడా రాయొచ్చు, ఇది కామెంట్. మన ప్రోగ్రాంలో నేను ఇచ్చిన లిస్ట్ అంతా వచ్చి ఉంటుంది చూడు. నేను ఏదైతే లిస్ట్ ఇచ్చాను, ఐడెంటిఫైర్స్, ఆపరేటర్స్, లిటరల్స్, సపరేటర్స్, స్పెషల్ సింబల్స్, కామెంట్స్ కూడా వాడేసా. వీటి గురించి రేపు మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ ఎక్కువ టైం తీసుకోవడానికి లేదు, నేను లైక్ చెప్పాను కదా ఇవాళ నుంచి ఆ క్లాసులు ఉన్నాయని. మరి సార్ కీవర్డ్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అంటే ఓ పని చేస్తా, నేను ఇంకో వీడియో పంపిస్తానా? ఏది దేనికోసం పంపిస్తానరా ఒక వీడియో, ఇంకోటి ఇన్స్టాలేషన్. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. సో ఇన్స్టలేషన్ కోసం పంపిస్తాను కదా, ఆ వీడియోలో కీవర్డ్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి కూడా ఉంటుంది. ఒక్కసారి ఆ వీడియో చూసేసేయండి. 1 వీడియో చూస్తారా? పర్లేదు కదా, ట్రై చేయండి. చూడకపోతే నేను చెప్తానులే టోకెన్స్ రేపు. కీవర్డ్స్ నుంచి నేనే చెప్తా. ఒకవేళ టైం ఉండి మీ ముగ్గురు చూసేస్తారనుకో, ముగ్గురేంటి 4 కదా, 4 మెంబర్స్ చూసేస్తారనుకో, ఒక 1.5 hour అంత టైం మీకు కలిసి వస్తుంది అంతే, ఇంకే. అందుకోసం చూడమంటున్నా, ట్రై చేయండి. చూస్తే చూడండి, లేకపోతే నేనే చెప్తా. ఓకే, సో ఇవాళకి క్లాస్ చేస్తున్నా. ఇవి మనకి అర్థమైతే, అంటే టోకెన్స్ అర్థమైతే మన ప్రోగ్రామ్స్ రాయడం స్టార్ట్ చేస్తాం అనమాట. మెయిన్గా అట్లీస్ట్ కీవర్డ్స్ ఐడెంటిఫై చేయాలా, ఐడెంటిఫైర్స్ అంటే ఏంటో తెలియాలి, ఆపరేటర్స్ అంటే ఏంటో తెలియాలి, లిటరల్స్ అంటే ఏంటో తెలియాలి, ప్రోగ్రామ్స్ ఇంకా రాసేయచ్చు. అంటే రేపటితో పూర్తిగా ఇంట్రడక్షన్ అయిపోవటం, టోటల్గా ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, యా. సో లెట్ మీ క్లోజ్ దిస్ సెషన్. సార్, వన్ డౌట్. యా, చెప్పండి. ఇప్పుడు మనకి క్లాస్ ఫ్రైడే సాటర్డే మాకు ఉండదు కదా సార్, లైక్ మీకు సాటర్డే సండే? వన్ డే మాత్రమే క్యాన్సిల్ చేద్దాం. సండే వన్ డే అంటే మాకు సాటర్డే ఉండదు. మీకు సాటర్డే నైట్ కదా? అవును, అంతే. మన సాటర్డే ఈవినింగ్ ఉండదు, వాళ్ళ సండే మార్నింగ్. మన సాటర్డే ఈవినింగ్ అంటే అప్పుడు ఉండదు. ఓకే, అలా లేదు. మీకు సాటర్డే ఈవినింగ్ మేము కొద్దిగా లైక్ మాకు సాటర్డే ఈవినింగ్ కుదరదు, సండే ఈవినింగ్ అయితే క్లాస్ ఓకే అన్నా నాకు ఓకే. నేను కావాలంటే అలా ఒకరోజు, ఏ రోజు కావాలంటే ఆ రోజు సెలవు ఇస్తా, మీ ఇష్టం. మాకు ఆల్రెడీ సాటర్డే ఈవినింగ్ సెలవు ఇస్తున్నారు సార్ మీరు.